హలో అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. మార్నింగ్ 5కి లేచాను. వాటర్ అయితే వస్తున్నాయన్నమాట. బకెట్లకి, టబ్బులకి, డబ్బాలకి, వాటర్కి అన్నిటికైతే వాటర్ అయితే పట్టి చుట్టూ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని గారెల పప్పు అయితే కడుగుతున్నాను అనమాట. ఈరోజు మా మామయ్య సంవత్సరికం కాబట్టి అవసరమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ చేయడానికి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. పప్పు అయితే కడిగేసి క్లాత్లో అయితే పోసి పెట్టాననమాట. వాటర్ ఏదన్నా ఉంటే తడి మొత్తం ఆరిపోతుందనేసి ఒక గిన్నెలో అయితే పెట్టేశాను. ఈరోజు వర్క్ అయితే చాలా ఉంది. ఇప్పుడు వంట చేయడానికి అయితే ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాము షాప్ దగ్గరికి వెళ్ళి. అండ్ ఫస్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. ఫాస్ట్గా టైం అయితే లేదనమాట. చాలా లేట్ అయిపోయింది అప్పటికి. బియ్యం అయితే కడిగేసి పెట్టుకుంటున్నాను అనమాట. నాన్ వెజ్ కర్రీస్ అయితే చేయాలి. ఈరోజైతే ఫిష్, చికెన్, మటన్ కర్రీ అయితే చేయాలి కాబట్టి అల్లం పేస్ట్ అయితే తయారు చేసుకుంటున్నాను. ముందుగా అల్లం అయితే నానబెట్టుకొని వాటినంతా అయితే పొట్టు అయితే తీస్తున్నాను అనమాట. తర్వాత ఎల్లిపాయలు కూడా పొట్టు తీసాను. మిక్సీ అయితే వేసాను అయితే. ఈరోజు మంచిగా వంట చేద్దాం అనుకుంటే అది పెద్ద పెంట అయింది. ఎందుకో ఏమైందో లాస్ట్లో అయితే చెప్తాను. గిన్నె పెట్టి ఆయిల్ వేసి బగారా రైస్ అయితే చేశారనమాట. వంటలన్నీ చేయడం అయితే అయిపోయింది. ఇక మా మామయ్యకి అయితే పూజ అయితే చేస్తున్నాం అనమాట. అండ్ మా హస్బెండ్ అయితే స్నానం అయితే చేశాడు. పిల్లలకు కూడా స్నానం చేయించాం. అందరూ అయితే రెడీ అయ్యామన్నమాట. మామయ్య ఫోటో అయితే పెట్టి చేసిన వంటలన్నీ అక్కడ పెట్టేసి దీపారాజన అయితే చేసి ఊదుబస్తీలు అయితే వెలిగించి అగరబత్తులు అయితే వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఈ ఫోటో ఫ్రేమ్ మా మామయ్యది సంవత్సరం కోసం అయితే చేయించాం. ఫోటో ఫ్రేమ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. అదైతే చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మా మామయ్య చనిపోయి ఆల్మోస్ట్ 21 ఇయర్స్ అయితే అయిపోతుంది. మా మామయ్య చనిపోయిన ఆ టైంలో అయితే మా హస్బెండ్కి అయితే 5 ఇయర్స్ ఆర్ 6 ఇయర్స్ ఉంటాయంట. అంత చిన్న పిల్ల అనమాట. అప్పుడు వాళ్ళ డాడీ అయితే సరిగ్గా గుర్తు కూడా లేడంట. కానీ కొన్ని మెమరీస్ అయితే గుర్తున్నాయంట. బయటికి వెళ్ళినాయి, కొన్ని తిప్పినవి అయితే అప్పుడప్పుడు రీక్యాప్ చేస్తారు. ఆయన గురించి చెప్తూ ఉంటాడు. మా మావ అయితే చాలా మంచోడు. మా మావ అయితే ట్రాక్టర్ డ్రైవర్ అనమాట. మా ఊర్లోనే సీనియర్ ట్రాక్టర్ డ్రైవర్ అనమాట. చాలా మంచి గుణవంతం అన్నది. ఇప్పటికి కూడా మా ఊర్లో వెళ్తే మా మావయ్య పేరు పుల్లయ్య అనమాట. ఓ పుల్లయ్య కొడలవా అని మాట్లాడుతూ ఉంటారు అనమాట. మా మావయ్య చాలా మంచోడు. ఎవరికి కష్టం వచ్చినా నేను ముందుంటాని ఆపదలు ఆడుకునే టైప్ అనమాట మా మావయ్య. మా హస్బెండ్ మెంటాలిటీ కూడా అలానే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇందాక వంట ఏంటంటే పెంట అయిందని చెప్పాను కదా. వంట అయితే స్టార్ట్ చేద్ది. గ్యాస్ అయితే వెలిగించి ఆయిల్ ఒకటే హీట్ అయింది. గ్యాస్ అయితే అయిపోయింది. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది. 9కి ఏమో స్టార్ట్ చేసాము. వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి 3 అయితే అయిపోయింది అనమాట. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.